ఎవరో బొంబే నుంచి వచ్చి నాగపూర్ నుంచి వచ్చి వారం ఒకసారి వచ్చి ఇన్ఛార్జ్ చైర్మన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా నడుస్తుంది కంపెనీ? 2 సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఆపరేషన్ లేడు. ఈ కంపెనీ తన టర్న్ ఓవర్ 40,000 కోట్లు. 40,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి సీఈఓ లేకపోతే సీట్ లో ఎట్లా నడుస్తుంది? నిర్ణయాలు ఎవరు చేస్తారు? రేపు మళ్ళీ ఇదే ప్రజలు మళ్ళీ ఏమంటారంటే మీకు డబ్బులు ఇచ్చారు, ప్రజల డబ్బులు పెట్టుకొచ్చి అక్కడ పోసారు, మీరు రాజకీయం చేశారు, మీరు ఉత్పత్తి చేసి మమ్మల్ని అడ్డం కోసం ప్రయత్నం చేస్తారని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఒక పక్క కూటమి ప్రభుత్వం ఈ ప్యాకేజ్ తీసుకురావడంలో వారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూనే పోరాట కమిటీగా స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయడానికి ₹1 కూడా ఖర్చు కాదు. ఇది రాజకీయ నిర్ణయం చేయాలి. స్టీల్ ప్లాంట్ ని వెనక్కి తీసుకోవాలి ప్రైవేటీకరణ అంటే ఇందాక ఎవరో పెద్ద మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అది గవర్నమెంట్ డెసిషన్ కావచ్చు అని చెప్పేసి. నగర్నాల్ స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదు, మేము వెనక్కి తీసుకున్నాం అని చెప్పి అమిత్ షా గారు వెళ్ళి ప్రకటన చేశారు అక్కడ. దీన్ని కూడా ఇప్పుడు చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి. రెండోది సెయిల్ లో విలీనం చేయడం కోసం ₹1 ఖర్చు లేదు, సెయిల్ లో విలీనం చేయాలి. మూడోది సొంత గనులు కేటాయిస్తే తిరిగి చూడకుండా లాభాలు వస్తాయి. భారతదేశంలో ఉన్న సెయిల్ కానీ ఎన్ఎండిసి నుంచి వచ్చే ఐరన్, అలాగే టాటా కానీ మెటల్ కానీ జిందాల్ కానీ ₹3,000 దొరుకుతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ₹6,000 పెట్టి రా మెటల్ కొనాల్సి వస్తుంది. లాభాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇచ్చే డబ్బులు కూడా మన సంవత్సరం పాటు అయిపోతాయి. కాబట్టి ఇట్లా కాదు, స్టీల్ ప్లాంట్ సెయిల్ లో విలీనం చేస్తూ సొంత గనులు కేటాయిస్తూ ఏదైతే 20,000 ఎకరాల భూ బ్యాంక్ ఉందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది కాబట్టి భూములు స్టీల్ ప్లాంట్ కాదు, భూముల మీద మిషనరీ మాత్రమే స్టీల్ ప్లాంట్ అంట. కాబట్టి నెట్వర్క్ -4,500 కోట్లు. ఆ భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద బదలాయిస్తే నెట్వర్క్ 70,000 కోట్లు అవుతుంది, ప్లస్ 70,000 కోట్లు. అప్పుడు బ్యాంకుల లైన్లో నుండి వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా భూములు బదలాయించాలని చెప్పేసి ఇప్పటికి స్టీల్ ప్లాంట్ ₹54,000 కోట్ల పన్నులు కట్టింది. సిన్స్ ఇన్సెప్షన్ ఎవరు కట్టలేదు. ₹54,000 కోట్ల పన్నులు కట్టిన కంపెనీకి ఒక 3 ఏళ్ల పాటు ట్యాక్స్ సాలరీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు. ట్యాక్స్ సాలరీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వేలాది ఉద్యోగులు యువకులతో నింపాలని చెప్పేసి నిర్వాహక ఉద్యోగాలు ఇవ్వాలని, ఎస్సీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాము. తద్వారా మాత్రమే పుస్తక ఉత్పత్తి తీయగలుగుతాము. లేకపోతే పుస్తక ఉత్పత్తి తీయాలంటే మీ కార్లు రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటారు, కార్లు డ్రైవర్ ఉంటారు, ఎట్లా అవుతుంది ప్రొడక్షన్? కాబట్టి మూడో క్లాస్ కూడా స్టార్ట్ చేయాలంటే మేము ఖచ్చితంగా మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి నిన్న కాక మన పొద్దున్న విఆర్ఎస్ ఇచ్చారు. కొన్ని వేల మంది బయట పంపిస్తామని చెప్పేసి 4 మాసాలు జీతాలు ఇవ్వడం డబ్బులు లేవు, విఆర్ఎస్ ఇవ్వడం డబ్బులు ఉన్నాయంట. ఇది విధానం కాదా? ఈ విధానంలో ఎండగట్టకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్యాకేజ్ కూడా ఉపయోగంగా ఉండదు. కాబట్టి ఇది మళ్ళా సంవత్సరం మళ్ళీ డ్రోన్ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 3-4 స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి, తద్వారా విశాఖకు తెలుగుగా ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉంటుందని చెప్పేసి, ఈ 3 లక్షల కోట్ల ఆస్తి కూడా ప్రజల ఆస్తిగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ సెయిల్ లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, యువకులు నింపాలి.